కావలి మండలంలోని చెన్నైపాలెం పెద్దపట్టపాలెం గ్రామ పంచాయతీలోని 7 గ్రామాల పోరంబోకు భూమి మొత్తం పంచాయతీకి చెందాలని సోమవారం గ్రీవెన్స్ సందర్భంగా చెన్నైపాలెం పెద్దపట్టపుపాలెం పెద్ద కాపులు ఆవుల రత్న, వాయుల లక్ష్మయ్య, వాయుల తిరుపతి, పి తిరుపతి, వాయుల నాగేశ్వరరావు ఆ గ్రామ మహిళలు ఎంఆర్ఓ ఆర్డీఓ ఎలీషాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1998-1999 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం తమకు ఇచ్చిన భూములను సాగు చేసుకుంటున్న తరుణంలో కొన్ని కారణాల వల్ల తాము ఊరు వదిలి వెళ్లవలసి వచ్చిందని, ఈలోపు మా భూముల్ని మేం లేనప్పుడు కొందరు అధికారం అడ్డం పెట్టుకుని స్వాధీనం చేసుకుని సాగు చేసుకుంటున్నారని వాపోయారు. రాత్రి గ్రామంలో పంచాయతీ మీటింగ్ పెట్టారు. పంచాయతీ మీటింగ్ పెడితే పొలం చేసుకునే వాళ్ళు ఎవరు పంచాయతీ కాడికి రాలా. ఈ పొలం గురించి మా ఊరు పెద్ద కాపులు అందరూ వచ్చి ఎంత పోరాన్నా కూడా పొలం చేసుకుని తినేవాళ్ళు మీటింగ్ కాడికి రాలా. ఇక్కడ కావలికి ఎంఆర్ ఆఫీస్కి పోవాలి, ఆర్డీ ఆఫీస్కి పోవాలని చెప్పి ఊరు దూరం వేసుకుని చూసినా కూడా వాళ్ళు ఎవరు రాలా. దొంగలాగా దాచుకుని ఉండరు. మా పొలాలు మాకు కావాలని మేము ఎంతో పోరాడుతున్నాం సార్. తీసుకున్న కాపులు మేము పడే బాధలకు వాళ్ళు బాధలు పడి ఆడవాళ్ళు ఇంతలా బాధలు పడుతున్నారని పంచాయతీ మీద చిన్న కాపు పెద్ద కాపు 4 గ్రామంలో కాపులు అందరూ వచ్చిండ్రు. వీళ్ళు ఆర్డీ ఆఫీసులో మాకు సాయం చేస్తానని మా కాడ ఖాతాలు తీసుకున్నారు. ఎంఆర్ఓ కాడకు పోతే ఎంఆర్ఓ కూడా మాకే సాయం చేస్తానని చెప్పి మాకు మాట ఇచ్చాడు. ఇది సర్వే చేస్తానండి. ఇప్పుడు సర్వే చేసింది 160 ఎకరాలు చేసి ఉన్నాడు. ఇంకా ఉండేది అవన్నీ ఒక రోజు పోయి మళ్ళీ అవి కూడా సర్వే చూసి మీకు మీ పొలాలు మీకు ఇస్తానమ్మా అని చెప్పి మాట ఇచ్చాడు. మాకు ఎంఆర్ చెప్పారు. ఎంఆర్ఓ చెప్పింది మాత్రం మీ ఎంత భూమి ఎంతది 100 ఎకరాలు సర్వే చేస్తున్నారు. ఇంకా 100 ఎకరాలు ఎంతో ఉందని చెప్పారు. అది కూడా చేస్తాము. మీకు ఎంతవరకు మనం ఎంత ఆశిస్తున్నాము, మనకు వచ్చేది మనం తీసుకుందాము, మీకు ఇప్పిస్తాము అని ఎంఆర్ఓ చెప్పారు. సరే అదే విధంగా అదే లెటర్ ఇచ్చి మరి చెప్పాం. చెన్నైపాలెం పెద్దపట్టపాలెం పంచాయతీ మేము గ్రామ కాపులు వచ్చాము అని చెప్పి ఆర్డీ కూడా అడ్మిష సరేలే చేస్తామని చెప్పారు. 190 ఎకరాలు కాబట్టి అది కొన్ని రోజులు గడిచిన తర్వాత కొంతమంది ఒక 50 మంది 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు అటు ఆక్రమించుకుని వాళ్ళు దోసుకుని వాళ్ళు పెద్దవాళ్ళు అవటానికి వాళ్ళు ఆక్రమించుకుని పోరాడుతున్నారు సార్. మా వాళ్ళు అందరూ పంచాయతీ మొత్తానికి మహిళా మండలాలు అందరూ రావాలని మా కోరిక. ఆ పొలాలన్నీ మహిళా మండలాలుగా చెందాలని